హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో పచ్చడి చూపిస్తున్నానండి. ఇది బీరకాయ తొక్కు ప్లస్ బీరకాయ కలిపి పచ్చడి చేశాను. ఒక హాఫ్ కేజీ బీరకాయలో నేను పావు కేజీ అంత బీరకాయ తీసాను. బీరకాయ కర్రీ చేసేటప్పుడు ఇంకా హాఫ్ చేసుకుందాం, చట్నీ కూడా బాగుంటుంది కదా అని చెప్పి ఇలా చేస్తున్నాను. మీరు ట్రై చేయండి. ఒక్క బీరకాయతో 2 రకాలు చేశాను అనమాట. బీరకాయ తొక్కు కూడా ఫ్రెష్గా లేతగా ఉంది. అది కూడా మంచి హెల్దీ కాబట్టి అప్పటికప్పుడు దాంతో కూడా పచ్చడి చేసేసాను, చూపిస్తాను అది కూడా. ఇంకా ఎండుమిర్చి ఒక 150 గ్రామ్స్ ఉంటాయి. ఎండుమిర్చి, టొమాటో 5, బీరకాయ పావు కేజీ, ఒక ఉల్లిపాయ సరిపోతుంది. ఇంకా స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని, చిన్న కళాయి, ఎండుమిర్చిని 2 పీసెస్గా చేసేసుకున్నాను, చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని. ఇంకా ఆయిల్ ఒక 2 స్పూన్స్ అంత వేసుకుంటున్నాను. ఎండుమిర్చి ఫ్రై అవ్వడం కోసం, ఎక్కువ అవసరం లేదు. వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందాము. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి, ఈజీగా ఫ్రై అయిపోతాయి. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి అదే స్మెల్ ఎక్కువ రాకుండా, దగ్గు రాకుండా ఉంటుందన్నమాట. చక్కగా ఫ్రై అయిపోయాయి, కలర్ మారింది కదా. ఇంకా వాటిని ఈ ప్లేట్లోకి తీసేసుకొని, మొత్తంగా తీసుకొని అదే కళాయిలో నేను కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను కూడా వేసేసుకుందాము. తొక్కు కూడా ఉంది కదా, బీరకాయ తొక్కు, దాన్ని ఫ్రై చేసుకుందాము. ముందుగా కడిగి పెట్టుకున్నాను, అది కూడా వాటర్లో వాష్ చేసుకోవాలి కదా. ఇంకా వాష్ చేసేసుకొని ఆ తొక్కుని ఇప్పుడు వేసుకుందాము. ఆయిల్ ఒక 3 స్పూన్స్ అంత వేసుకుందాము, ఈ తొక్కు ఫ్రై అవ్వడం కోసము. ఇది మాత్రం హై ఫ్లేమ్లోనే దగ్గరే ఉండి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఈజీగానే కలర్ మారిపోతుంది, అంటే పచ్చివాసన పోవాలి కదా. ఈ పచ్చివాసన పోతే టేస్ట్ బాగుంటుంది అన్నమాట పచ్చడిలో. అందుకని హై ఫ్లేమ్లోనే దగ్గరే ఉండి ఒక 3 to 4 మినిట్స్లో ఈజీగానే ఫ్రై అయిపోతుంది. చూడండి, ఫ్రై అయిపోయింది కదా. ఇది ఫ్రై అయిపోయిన దాన్ని కూడా ఇంకో గిన్నెలో తీసేసుకొని పక్కన, ఇంకా దానిలోనే బీరకాయ ముక్కలు, టొమాటోస్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. బీరకాయ ముక్కలు, టొమాటో వేసుకొని చక్కగా మగ్గించేసుకుందాము. ఈజీగానే ఫ్రై అయిపోతాయి. బీరకాయలో వాటర్ ఊరుతుంది కదా, అది కూడా చక్కగా మగ్గుతుంది అన్నమాట. టొమాటో, బీరకాయ ముక్కలు కలిసి మగ్గిపోతాయి. ఇంకా మగ్గించుకునేటప్పుడు వాటరీగా వచ్చినప్పుడు మన చింతపండు వేస్తాను. చింతపండు వేసే క్లిప్పు మిస్ అయింది. చింతపండు వేసుకోండి ఫ్రెండ్స్. అది ఎంత అంటే మీడియం సైజ్ నిమ్మకాయ అంత, అంటే పెద్ద స్పూన్తో 1 స్పూన్ అంత చింతపండు వేసేసుకొని చక్కగా దాంతో వాటర్ వచ్చిన తర్వాత మాత్రమే చింతపండు వేయండి. ఆలోపు ఇవి కాస్త మగ్గుతాయి. ముందే వేసామంటే ఇవి వేగవు, ఇంకా చింతపండు కూడా అంత ఇదిగోండి చూడండి, వాటర్ వచ్చినప్పుడు చింతపండు వేసాను. ఆ క్లిప్ మిస్ అయింది, అందుకే ఇప్పుడు చూపిస్తున్నాను. అన్నీ ఫ్రై అయిపోయాయి. లో ఫ్లేమ్లోనే పెట్టుకున్నాను, చక్కగా ఫ్రై అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా మన రోల్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఎక్కువ శాతం రోట్లోనే చేస్తూ ఉంటాను కదా. ఇంకా రోట్లో ఉప్పు వేసేసుకున్నాను. ముందే ఒక 1 స్పూన్ అంత, పెద్ద స్పూన్తో 1 స్పూన్ అంత ఉప్పు వేసుకొని చక్కగా ఎండుమిర్చి నలిగేంతసేపు దంచేసుకుందాము. దంచేసుకుని ఎండుమిర్చి కాస్త నలిగాక వెల్లుల్లి మొత్తం ఒక గర్భం అంతా వేసుకుంటున్నాను. అది కూడా పొట్టేం తీయలేదు, అలాగే వేసేసుకుంటున్నాను. ఓపెన్ చేసి తొక్కు, వెల్లుల్లి 2 కలిపి నలిగేంత వరకు దంచేసుకోండి, బాగా నలిగేంత వరకు. రోట్లో దంచితే బాగుంటుంది టేస్ట్. ఏ పచ్చడైనా మీరు ట్రై చేసి చూడండి. రోటి పచ్చడి ఇష్టపడని వాళ్ళు ఉండరు. నేను చేసిన ఈ పచ్చడి ఒక్కసారి మీరు ట్రై చేయండి, ఎంత ఎమ్మీగా ఉంటుందో అప్పుడు మీరే కామెంట్స్లో చెప్తారు. చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. బీరకాయ అప్పుడే తెచ్చుకొని అప్పుడే చేస్తున్నాం కాబట్టి ఆ తొక్కు ఫ్లేవర్, బీరకాయ ఫ్లేవర్ తగులుతూ చాలా బాగుంటుంది. అవి కూడా నలిగాక టొమాటో, బీరకాయ ముక్కలు వేసేసి దంచేసుకున్నాను, నలిగిపోయింది. దానిలోనే ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఈసారి చిన్న చిన్న పీసెస్ చేశాను. ఉల్లిపాయలు ఎప్పుడు ఒకేలా తింటే బాగోదు కదా, అందుకే చిన్న చిన్న పీసెస్ చేసుకున్నాను. ఇవి కూడా వేసుకొని ఊరికే రుబ్బేసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయలు ఎక్కువ నలగని అవసరం లేదు, పంటికి తగులుతూ ఉంటే బాగుంటుందన్నమాట. ట్రై చేయండి ఇలా కూడా.
బా చాలా బాగుంటుంది. వేడన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్ యమ్మీగా ఉంటుంది. ట్రై చేయండి, తినండి, ఎంజాయ్ చేయండి. నా వీడియో నచ్చితే మీకు తెలిసిందే కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కాస్త సపోర్ట్ ఇచ్చినట్టు అనమాట. మాకు డబ్బులు ఏమొచ్చి పడిపోవు. ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది. కష్టం లేకుండా ఏమీ ఉండదు. ఓకే ఫ్రెండ్స్.